కురవిలు ప్రజాపాలన గ్రామ సభ నిర్వహించగా గ్రామ పంచాయతీ మాజీ ఉప సర్పంచ్ సంగం భరత్ పాల్గొని మాట్లాడుతూ మండల కేంద్రంలోని ప్రజాపాలన ద్వారా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా లాంటివి లబ్ధిదారులకు అందించే విధంగా అధికారులు చూడాలని అన్నారు. ఇప్పుడు ఇక్కడ ప్రజాపాలన అని పెట్టిన ఈ మన గ్రామ సభలో మొత్తం కూడా ప్రజాపాలనలో పెట్టినవన్నీ కూడా ఎవరైతే అర్హులు కాని అటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకే లబ్ధి చేకూరుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇట్లా ఉదాహరణకు చూసుకుంటే ఆత్మీయ భరోసా అని ఏం చేసిరంటే లబ్ధి కార్డు మన జాబ్ కార్డు అనేది ఒకటి ఉంది, దానికి లింక్ పెట్టి జాబ్ కార్డుకి లింక్ పెట్టి 20 రోజులు పనికి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఆత్మీయ భరోసా 12,000 ఇస్తామని చెప్పి దీంట్లో భూమి ఉన్న వాళ్ళకి కూడా పేర్లు రాసింది. ఈ పేర్లని తొలగించాలి, దీన్ని మేము ఇక్కడ ఏకీభవించలేదు. దీంతో పాటుగా లేని వాళ్లకు అప్లికేషన్ పెట్టుకొని ఇప్పుడు కొత్తగా ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటా ఉన్నారో ఈ అప్లికేషన్లని పాత అప్లికేషన్లని వాళ్ళు ఒకసారి స్క్రూటినీ చేసుకొని దాంట్లో నుంచి మాత్రమే ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి వేయడాన్ని మేము అందరం కూడా తీర్మానిస్తా ఉన్నాం. మేము అందరం కూడా దానికి సపోర్ట్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా ఇవ్వకూడదు, ఎవరైతే లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి. ఉన్నోళ్ళకి ఇచ్చి ఎవరి దగ్గర అయితే ఇట్లా వేరేలాగా తీసుకొని బయట ఇంకొకలాగా చేసుకొని మాత్రం దాన్ని చేయకూడదు. ఖచ్చితంగా పేదలందరికీ రావాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎట్లయితే గ్రామ సభలు ఇప్పుడు మేము చూస్తున్న దగ్గర ఇక్కడ మాకు రైతు రుణమాఫీ గురించి టాపిక్ మాట్లాడుకుంటే ఏమైందంటే ఒక ఆయన నాకు 2 లక్షల గురించి రుణమాఫీ కాలేదు సార్ మీరు రాండి అని మా ఊళ్ళో ఒక పెద్ద మనిషిని పిలిచేసరికి ఆయన వచ్చి ఆయన ఉన్నాడు నాకే